ఏమైంది యాక్చువల్లీ ఆ పోస్ట్ పెట్టడానికి కారణం ఏంటి? బోత్ పర్సనల్లీ అండ్ ప్రొఫెషనల్లీ. when we are not happy with each other, it's better to lead a separate life happily అనిపించింది. ఈ అన్‌హ్యాపీనెస్ ముందు లేదు అన్నారు కదా, 1 month లోనే అంత అన్‌హ్యాపీనెస్ కనిపించింది. కానీ ఇప్పుడు కొంచెం బాధ అవుతుంది అప్పుడప్పుడు. తన పర్స్పెక్టివ్ లో అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేశారా? స్టబన్ అని ఏం కాదు, కెమెరా లేనప్పుడు అట్లా ఉండదు తను. మీ అన్న మీకు చిన్నప్పటి నుంచి చాలా సపోర్ట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది మీ మాటలు, మీ ఫ్యామిలీ కూడా. వాళ్ళ దగ్గర నుంచి ఏంటి వాళ్ళ రెస్పాన్స్? ఒక రాంగ్ డిసిజన్ తీసుకున్నాడు వీడు. పెళ్ళా డివోర్స్? ఇద్దరు లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా 2 different paths లో. హలో యస్, వెల్కమ్ టు iDream మీడియా, వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిని. ఇవాళ నా గెస్ట్ వంశీకృష్ణ. మీ అందరికీ బాగా పరిచయం ఉన్న వ్యక్తే. మోటివేషనల్ స్పీకర్, ఫార్మర్, ఇంకా వాట్ నాట్ చాలా చేస్తూ ఉంటారు. సో లేట్ చేయకుండా గెస్ట్తో మాట్లాడేద్దాం. నమస్తే వంశీ. నమస్తే హర్షిని, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ? బాగున్నాను. వంశీ, మిమ్మల్ని చూసిన వెంటనే చక్కటి స్మైల్ అందరికీ గుర్తొస్తుంది. చక్కగా ఒక ప్యూర్గా ఉన్న స్మైల్. దట్స్ అంటే ఒక ప్లస్ పాయింట్ మీకు. ఓకే, ఐల్ కమ్ బ్యాక్ టు అవర్ కాన్వర్సేషన్. ఏంటి అంటే, ఐ నో యూ ఫ్రమ్ 2017. మధ్యలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. 2017లో కూడా యాజ్ ఐ స్పోక్ బిఫోర్ అవర్ ఇంటర్వ్యూ, నాకు తెలిసిన ఒక వ్యక్తి మీ గురించి మాట్లాడుతుంటే, మీరు రాసిన ఒక బుక్ గురించి మాట్లాడుతుంటే, జెస్సీ నాయుడు గారు అని. సో ఆవిడ చెప్తున్నారు మేడం, ఈ బుక్ లో మీరు రాసినవి కొటేషన్స్ లాగా ఏవో పేరాలు ఉన్నాయి. అవి చదివి చెప్తూ ఉంటే ఎంత బాగా రాశారు వీళ్ళిద్దరు, ఎవరో అన్నదమ్ములు అంట, వీళ్ళని ఖచ్చితంగా మాట్లాడాలి అనుకున్నప్పుడు విన్నాను. దెన్ తర్వాత కొన్ని ఇయర్స్ నాకు అనిపించేది తర్వాత జోస్ టాక్ హ్యాపెన్. సో ఇట్ వాస్ ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ అవర్ లైఫ్. అప్పటి వరకు మేము మా ఫోన్ లో షూట్ చేసుకుని కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తే దేనికి యూస్ రాకుండే. యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసి పెట్టుకున్నాం. ఇంట్లో ఫోన్ తో షూట్ చేసుకునేటోళ్ళం. నాది మా అన్న తీయాలి, మా అన్నది నేను తీయాలి. అందరూ చూస్తారు, 1 million views వస్తాయి అంటే ఏం రాకుండే, 1000 views కూడా రాకుండే. అప్పుడు జోస్ టాక్స్ ఆఫర్ వచ్చింది. అది జెస్సీ నాయుడు గారు రిఫర్ చేయడం వల్ల ఆ బుక్ కవర్ పేజ్ నచ్చి తనకు, అందరికి నచ్చకపోవడం తప్పు కాదు, అందరికి నచ్చాలనుకోవడం తప్పు అంటే, ఓహో ఎవ్వరు కూడా అందరికి నచ్చరా అని రిలేట్ చేసుకుంది అనమాట. ఆ రిఫరెన్స్ వల్ల జోస్ టాక్స్ ఇద్దరం మాట్లాడినాం. అప్పుడు ఓహో మనుషులు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు, మనం మంచి స్పీకర్సే, కాలేజెస్ లో మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు అని అప్పటి నుంచి అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసినాం. మెల్లమెల్లగా వ్యూస్ వచ్చినాయి, అదే కంటిన్యూ చేస్తున్నాం. అసలు ఆ బుక్ రాయాలని ఎందుకు వచ్చింది? దానికి ముందు నుంచే అంటే ఈ మోటివేషనల్ స్పీకింగ్ అనేది ఇప్పటికీ ఒక స్పెసిఫిక్ కెరియర్ కాదు, చాలా మందికి తెలియదు. బట్ మీరు అవన్నీ బుక్ లో పెడితే, అంటే వీడియో చూడడమే చాలా మంది స్కిప్ చేసేస్తారు, బుక్ లో పెడితే బుక్ కొంటారు, బుక్ జనాలు చదువుతారని ఎందుకు అనిపించింది? దీనికి మెయిన్ రీజన్ మా డాడీ. ఫస్ట్ మా అన్న పోస్ట్లు పెడుతుంటే ఫేస్బుక్ లో, ఇట్లా అందరికీ నచ్చకపోవడం తప్పు కాదు, అందరికీ నచ్చాలనుకోవడం తప్పు అంటే, దానికి ఒక 500 likes, ఒక 20-30 కామెంట్స్. అరే ఇవేం రాతలు ఇంత బాగున్నాయి అని అంటే, ఒక రోజు అన్ని జిరాక్స్ తెప్పించినాం. జిరాక్స్ తెప్పించి మా డాడీకి చూపిస్తే చదివిండు మొత్తం. మా మమ్మీ చదివింది, మా మామకు ఎవరికో ఇంకో జిరాక్స్ కాపీ ఇచ్చినాం. మా డాడీ ఒకటే మాట అన్నాడు వచ్చి, ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఇస్తే ఎన్ని లక్షలు అయినా ఇచ్చి కొంటారేమో, అంత బాగున్నాయి అంటానే మా అన్న కాన్ఫిడెన్స్ ఇక 10 times అయింది. దీన్ని ఇట్లా జిరాక్స్ కాపీని ఇట్లా అంటుంటే బుక్ చేపిస్తే ఎట్లుంటది అని మామూలు బుక్ చేపిద్దాం అనుకున్నాను. ఇట్లా సాయిబాబా గుడి దగ్గర అక్కడ ఇస్తారు కదా, నేనన్నా అట్లెందుకు కొంచెం మంచి రిచ్ గా ప్రీమియం బుక్ చేపిద్దాం, ఎక్కువైనా సరే దీనికి ఇంత వాల్యూ ఉంది కదా అని అది బుక్ ప్రింట్ చేపించి, అది రైటర్ అని కూడా మా అన్న పేరు ఒకటే ఉంటది. మేమిద్దరం తర్వాత నేను కూడా వస్తున్నా కదా అని వెనకాల, నేను కూడా నా పాత్ర కూడా ఉంది కదా దీంట్లో, బుక్ ప్రింట్ చేయించడం అంతా నాకు కూడా క్రెడిట్ కావాలి కదా అని నా పేరు కూడా వేయించుకున్నా. జస్ట్ కృష్ణ చైతన్య రెడ్డి అని రైటర్ అని ఉంటుండే. ప్రతి సినిమా ఆఫీస్ కి తిరుగుతుంటే, మా బుక్ చదవండి, మాకు అవకాశం ఇవ్వండి, మా అంత టాలెంటెడ్ ఎవరు ఉండరు, రైటర్ గా లేదా డైరెక్టర్ గా మీకు ఎట్లా కావాలంటే అట్లా మమ్మల్ని వాడుకోవచ్చు, మేము సినిమా ఇండస్ట్రీకి అట్లా ఎంట్రీ కొడదాము అని డిసైడ్ అయినాం. ఫస్ట్ శేఖర్ కమల గారిని కలిసినాం. బుక్ ఇస్తే నాకు కొంచెం టైం లేదు, ఫ్లైట్ టైం అవుతుందంటే కూడా సెల్ఫీ దిగి బుక్ చదవండి, ఫ్లైట్ లో చదవండి, మజా వస్తుంది, అది ఇది అని చెప్తుంటే అట్లా ఆల్మోస్ట్ అందరినీ కలిసినాము. ఫోన్ ఇట్లా పట్టుకొని వెయిట్ చేస్తుంటాం. సాయంత్రం ఇక ఫోన్ వస్తుంది, ఇప్పుడు బోయపాటి సీను ఫోన్ చేస్తాడు. ఎందుకంటే బోయపాటి సీను ఒకసారి ఫంక్షన్ లో ఇస్తే బుక్ చూసి ఇంట్లో ఏదో ఉంది చాలా బాగుంది, ఆ కవర్ పేజ్ చూసే అంటే ఇంప్రెస్ అయినట్టే కదా, ఇక సినిమా అవకాశం వచ్చేస్తుంది అని ఫిక్స్ అయిపోయినాం.
అట్లా వెయిట్ చేస్తుంటే ఎవ్వరు ఫోన్ రాకుండే. తర్వాత ఎస్సీ కృష్ణారెడ్డి గారిని మళ్ళీ ఒకసారి కలిసినాం సెకండ్ టైం. మాకు ఎవ్వరు అవకాశం ఇస్తలేరు, మీకు బాలకృష్ణ వీళ్ళందరూ పరిచయం ఉండే ఉంటారు కదా, వాళ్ళతో ఈ డైలాగులు చెప్పియండి సినిమాలో ఫుల్ హిట్ అవుతుంది అంటే, వాళ్ళందరూ ఎందుకు, మీ బుక్ మీ కష్టం, మీరే ఒక మంచి ఫోన్ కొనుక్కోండి, ఒక మంచి మైక్ కొనుక్కొని మీరే షూట్ చేసుకొని చెయ్యండి అని ఎస్వి కృష్ణారెడ్డి గారు ఐడియా ఇచ్చింది. ఇస్తే చేసినాం. కానీ మైక్ యూజ్ చేయాలి, ఇట్లా ఇంత క్వాలిటీ మైక్ ఉంటుంది, మంచి లైటింగ్ లో చేయాలని ఇది అంత తెలియక జస్ట్ ఫోన్ లో చేసేవాళ్ళు. అది రీచ్ కాలేదు పబ్లిక్ కి. తర్వాత ఒక మోటివేషనల్ ఛానల్ వాళ్ళు మా కొటేషన్స్ కాపీ కొట్టి పెట్టుకున్నారు మాకు చెప్పకుండా. ఇట్లానే బుక్ కొని స్టాల్లో పెట్టుకుంటే వాళ్ళకు మిలియన్ వ్యూస్. ఎవరు రాసిండ్రు ఇవన్నీ అంటే, నా వెనకాల బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆశీర్వాదం ఉంది, నేనే రాసిన ఒక అపరిచితుడిని అని కింద కామెంట్స్ లో వాళ్ళు చెప్పడం, మా పేర్లు చెప్పకుండా. అట్లా మాకు పిచ్చి పిచ్చి అయ్యి వాళ్ళ పైన కాపీరైట్ స్ట్రైక్ వేసినాం. వాళ్ళ ఛానల్ క్లోజ్ అయింది. వాళ్ళు రిక్వెస్ట్ చేసిండ్రు, ప్లీజ్ మా ఛానల్ చాలా మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వదిలేసేయండి అంటే. అప్పుడు 10% ఇస్తామన్నారు ఆ ఛానల్లో షేర్. మనకు ఏం అవసరం లేదు, నువ్వు వాడకి ఇప్పటి నుంచి అవన్నీ డిలీట్ చేసేసి అని చెప్పి డిలీట్ చేయించి వాడకుండా. అప్పుడు మా కాన్ఫిడెన్స్ ఇంకా 100 times అయింది. అరే పబ్లిక్ అందరు ఇంత మంచిగా చూస్తున్నారు మన కొటేషన్స్ అది అని, మనమే చేసుకుందామని మళ్ళీ ఫిక్స్ అయినాం. కానీ ఎట్లా చేయాలి ఏం చేయాలి తెలియక మళ్ళీ గివ్ అప్ ఇచ్చినాం. అప్పుడు జోష్ టాక్స్ ఛాన్స్ వచ్చింది. ప్రొఫెషనల్ గా షూట్ చేయాలని రాజ్ శ్రీధర్ అని ఒక మూవీ కూడా డైరెక్ట్ చేసిండు. అతని దగ్గరికి వెళ్ళినాం. ఆయననే మావి షూట్ చేసిండు, ఆయననే ఎడిట్ చేస్తుండే. గంటలు ఆయనే కూర్చుంటుంటే పొద్దున 6కి పోయి నైట్ ఆల్మోస్ట్ 11-12 వరకు ఇక్కడ గణపతి కాంప్లెక్స్ అని ఉంటది, అటు పక్కనే స్టూడియో ఉంటది, జీ స్టూడియో అని. అక్కడ షూట్ చేసి ఈవినింగ్ టైంలో పోయి డిన్నర్ కి కూడా ఆడ బండి ఉంటది ఒకటి, పూరీలు ఇడ్లీలు చాలా టేస్ట్ ఉంటాయి. ఆడ తిని ఇంటికి కూడా వచ్చి 11కి మా మమ్మీ డాడీ వెయిట్ చేసేటోళ్ళు, ఏం తెచ్చిండ్రు ఈరోజు స్టోరీ వీళ్ళది అని. పెన్ డ్రైవ్ తోని టీవీ కనెక్ట్ చేసి స్టోరీ అందరం కూర్చొని చూస్తుంటాం. ఇంత బాగుంది అని మేమే అనుకుంటుంటివి, కానీ నిజానే బాగా వచ్చినాయి. అవి 13 స్టోరీస్ రిలీజ్ చేసినాం. అవి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత మా అన్నదేమో డిఫరెంట్ స్టైల్ ఉంటది. మా ఉంది స్టోరీ చెప్తాడు, లాస్ట్ లా స్టోరీ ఎండ్ అయింది కానీ యాక్చువల్ స్టోరీ ఇన్నే స్టార్ట్ అవుతుంది అని దాని నీతి చెప్తాడు. నేనేమో స్టోరీ చెప్తా, లాస్ట్ కు మా బుక్ లో కొటేషన్ ఒకటి చెప్తా. ఇది మా డిఫరెంట్ స్టైల్స్. ఇద్దరం ఒకటే రోజు 1-2 స్టోరీస్ రిలీజ్ చేసినాం, అవి హిట్ అయినాయి. అక్కడ నుంచి ఇక రిలీజ్ చేస్తూనే ఉన్నాం, వీక్లీ 2-1 అట్లా రిలీజ్ చేస్తున్నాం. ఫస్ట్ లో చాలా వ్యూస్ వచ్చినాయి, మళ్ళీ కొంచెం తగ్గింది గ్రాఫ్. అప్పుడు చాలా మంది అన్నారు, అయిపోయింది మీది, మీలో కొంచెమే విషయం ఉంది, ఫస్ట్ 13-15 స్టోరీస్ తోని మీది అయిపోయింది, ఇక మీరు వేరే ప్రొఫెషన్ చూస్ చేసుకోవాలి, ఎవరు వినరు మీ మాటలు అంటే. మేము అనుకుంటుంటాం ఇది జస్ట్ బిగినింగ్ కదా, ఎందుకు ఇట్లా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, డిమోటివేట్ చేస్తున్నారు అని అనిపిస్తుండే. కానీ తర్వాత మళ్ళీ దానికన్నా ఎక్కువ వ్యూస్ ఇప్పుడే వస్తున్నాయి. సో అది అంత ఈజీగా అయిపోదు, చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, డిఫరెంట్ కంటెంట్ వస్తూనే ఉంటది ఎన్ని రోజులైనా అని అర్థమైంది. సో ఇంకా అందుకే ఆ ప్రొఫెషన్ కూడా నేను కూడా కంప్లీట్ గా వదిలేయలేదు. యాక్చువల్ గా మేము యాప్టిట్యూడ్ అన్న సబ్జెక్ట్ చెప్తాము. సో యాప్టిట్యూడ్ తో పాటు స్టోరీస్ చెప్తాం. మా అన్న యాప్టిట్యూడ్ తో పాటు స్టోరీస్ చెప్తాడు. నేను ఫార్మింగ్ లోకి వచ్చిన తర్వాత ఫార్మింగ్ తో పాటు ఇంకా స్టోరీస్ కూడా కంటిన్యూ చేస్తున్నాను, సెషన్స్ ఇవన్నీ. సో అదొక మంచిగా అనిపిస్తుంది ఎందుకో చెప్పడము, వేరే వాళ్ళు వినడము, వాళ్ళ లైఫ్ కొంచెం ఇంపాక్ట్ కావడం, చేంజ్ కావడం. కాసిన మీ ప్రొఫెషన్ ఏమనుకున్నారు అంటే, ఇప్పుడు స్టడీస్ అయిపోయాయి, నెక్స్ట్ నేను ఇది అవ్వాలి అని అనుకుంటారు కదా, స్పెసిఫిక్ గా ఏం ప్రొఫెషన్ అనుకున్నారు? అంటే క్యాంపస్ లో జాబ్ కొట్టాలని అయితే ఉంటుండే, స్పెసిఫిక్ గా ఏం అనుకోలే. క్యాంపస్ కి సెలక్షన్స్ కి వస్తారు కదా, HDFC కంపెనీ అని, HSBC అని, లేదా హుండాయ్ అని, వీళ్ళందరూ వస్తుండ్రి. ఇక TCS, ఇన్ఫోసిస్, ఒక దాంట్లో జాబ్ అయితే కొట్టాలి, ప్రూవ్ చేసుకోవాలని ఉంటుండే. నేనేమనుకుంటుంటే అంటే, మా క్లాస్ లో అందరికీ నాకు తెలుసు నేను బాగా మాట్లాడతా, ఇంగ్లీష్ కూడా వచ్చు, అంత మంచిగా మాట్లాడతాడని. ఇక ఎట్లయినా జాబ్ వస్తుంది అనుకున్నా. కానీ క్లాస్ లో మాట్లాడడం వేరు, వాళ్ళు స్టేజ్ ఎక్కి మాట్లాడడం అన్నప్పుడు, గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూస్ అంత తడబడుతుంటే, ఇట్లా చెమటలు పడుతుండే, ఏం అర్థం కాకుండే. అలా అంటుండ్రి, మీరు ఇంకా ప్రిపేర్ కావాలి, మీకు సెట్ కాదు, మీకు జాబ్ ఇవ్వలేమో అని. అట్లా 5-6 కంపెనీస్ రిజెక్ట్ చేసేసినాయి. అప్పుడు అనుకున్నా, మనకే టాలెంట్ ఉంటుంది అనుకుంటాము, మనకన్నా టాలెంటెడ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, చాలా కష్టం ఈ పోటీ ప్రపంచంలో జాబ్ కొట్టడం అన్నది. కానీ ఆ ఎక్స్పీరియన్స్ వల్ల గూగుల్లో జాబ్ వచ్చింది. కానీ చిన్న జాబే, అది చాలా చిన్న జాబ్. గూగుల్ మ్యాప్స్ అని ఉంటది. సో దాంట్లో 10,000 శాలరీ. గూగుల్ అంటానే అందరూ లక్షలు అది ఇది అనుకుంటారు, చాలా చిన్న జాబ్ అది. తర్వాత వాళ్ళు శాలరీ కూడా కొంచెం పెంచిండ్రు, అంతే అయింది. కానీ ఆ చిన్న జాబ్ లా జాయిన్ కావద్దు అని కొందరు, జాయిన్ గా గూగుల్లో ఫ్యూచర్ ఉంటుంది అని కొందరు,
అన్నారు. నేనైతే జాయిన్ అయిపోయినా. మా పేరెంట్స్ కూడా హ్యాపీ ఉన్నారు. గూగుల్లో జాబ్ అంటే మంచినే కదా అని. కొన్ని రోజుల తర్వాత కంప్యూటర్ ముందు ఏం పని చేస్తామో అని రిజైన్ చేసి మళ్ళీ కొన్ని రోజులు ఖాళీ ఉన్నా. తర్వాత మా అన్న ఆల్రెడీ ప్రొఫెషన్లు ఉండే యాప్టిట్యూడ్ అని టీచ్ చేస్తాం కాలేజెస్ లో, సిబిఐటి, జేఎన్టీ ఇక్కడ. ఆ ప్రొఫెషన్ లో కంటిన్యూ అవుతున్నాడు అని నేను కూడా వెనకాల పోతుంటే అందరూ మీ తమ్ముని ఎందుకు పిలుచుకొస్తున్నావు ఏడికి పోయినా అని అంటుండ్రి. లేదు మా ఊరు ఖాళీగా ఉన్నాడు, ఇప్పుడు వస్తాడు, మా ఊరు నాతోనే ఉంటాడు, మీకు ఏమైనా ప్రాబ్లం అయితే నేను కూడా వెళ్ళిపోతా కానీ మా తమ్ముడు అయితే నాతోనే ఉంటాడు అన్న టైప్ లో తీసుకుపోతుండే. పోతుంటే నేను అందరితో అబ్జర్వ్ చేస్తుంటే సార్లు వాళ్ళు చెప్తుండ్రి. పిల్లలు జస్ట్ మా అన్న క్లాసు ఇంకొక ఇంగ్లీష్ సార్ ఉంటుండే శ్రీకాంత్ శ్రీరామ్ అని, ఆయన క్లాస్ కొంచెం ఎంజాయ్ చేస్తుండ్రి. అరే వీళ్ళిద్దరే మంచి చెప్తుండ్రు, వేరే వాళ్ళకి చెప్పనికనే వస్తలేదు, ఇంత నాశనం చేస్తుండ్రు పిల్లల బతుకు, వీళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు లెక్చరర్స్ గా సెట్ గారు, నేను చెప్పినా ఇంకా మంచి చెప్తా కదా, వీళ్ళు ఎందుకు ఇట్లా అని బాధ అవుతుండే, చెప్పబుద్ధి అవుతుండే స్టేజ్ ఎక్కి. కానీ ఇంకా నాది అప్పటికి నాకు వాళ్ళు ఏమి అవకాశం ఇవ్వలే. జస్ట్ నేను మైక్ అరేంజ్ చేస్తుంటే, బోర్డ్ అరేంజ్ చేస్తుంటే, మార్కర్స్ పెడుతుంటే వేరే సార్ల కోసం వాళ్ళ కోసం, ఒక ఆఫీస్ బాయ్ రోల్ ఉంటే నేను. తర్వాత మా అన్న నేను కలిసి మనమే సెపరేట్ గా ఒక కాలేజ్ ని అప్రోచ్ అయ్యాం, ఛాన్స్ ఇస్తారేమో చూద్దామని బోజిరెడ్డి ఉమెన్స్ కాలేజ్ అప్రోచ్ అయినాం. ఆమె రామలక్ష్మి అని మా దూరం చుట్టం అవుతుంది ఆమె, అట్లా కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది ఆమెకు. ఆమె ప్లేస్మెంట్ ఆఫీసర్ ని పిలిచి ఈ పిల్లలు ఇద్దరులో చాలా ఫైర్ ఉంది, అవకాశం ఇవ్వండి అని చెప్పింది. మేము పోయినాము ఉమెన్స్ కాలేజ్, అది మా అన్నకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు ఫస్ట్ టైం కొంచెం టెన్షన్ అయింది, ఫస్ట్ 2-3 క్లాసులు మంచిగా చెప్పాలి కానీ తర్వాత మస్తు మైండ్ బ్లోయింగ్ వచ్చినాయి క్లాసెస్. అది ఆ ప్రొఫెషన్ లో కంటిన్యూ అయినా. తర్వాత ఏమనిపించిందంటే ఇంకేదో అచీవ్ చేయాలి, ఇది కాదు సినిమా ఇండస్ట్రీకి పోవాలి, అక్కడ కథలు చెప్పాలి, అక్కడ సెలబ్రిటీ కావాలి, సినిమానే కరెక్ట్ మనకు అని సినిమాల చుట్టూ తిరిగినాం ఇద్దరం కలిసి. దాంట్లో ఫెయిల్ అయినాం, ఎవరు అవకాశం ఇవ్వలే అని మళ్ళీ ఈ ప్రొఫెషన్ కంటిన్యూ చేసినాం. తర్వాత ఒక రోజు నేను సోలోగా తిరిగిన, దిల్ రాజు గారిని కలిసిన, అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చిండు, శ్రీనివాస కళ్యాణం అని. అది నాకు బిగ్గెస్ట్ డే అనిపిస్తుంది నా లైఫ్ లో. దిల్ రాజు సార్ ఇక్కడనే కూర్చున్నాడు ఇంట్లో, నేను డోర్ దగ్గర పోయి ఇట్లా జస్ట్ డోర్ నాక్ చేసి లోపల పోతుంటే కొంచెం షాక్ అయింది, ఇటు దొంగనా, ఈడెవరు, బుక్కులు ఉన్నాయి చేతిలో, ఒక సేల్స్ మ్యానా, కానీ ఏం అంటలేడు. ఎందుకంటే సార్ కొంచెం రుబాబుగా మస్తు కాన్ఫిడెంట్ ఉంటాడు కదా, ఎవరు నువ్వు అటు వెళ్ళిపో, ఏం అంటలేడు. ఏంది అంటే ఇట్లా బుక్ రాసిన సార్, గూగుల్లో వర్క్ చేసిన, నాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ ఏంటి, మీకు చాలా మంది తెలుసు కదా డైరెక్టర్స్, ఎవరి దగ్గర నన్ను పెట్టేసేయండి, హిట్ డైరెక్టర్ అయినా సరే ఫ్లాప్ డైరెక్టర్ అయినా సరే అంటే, ఏంది కరెక్ట్ విషయం చెప్పు అంటే, బుక్ చూడండి సార్ అని బుక్ ఇచ్చి ఒక కొటేషన్ చెప్తున్నా స్టూడెంట్స్ కి చెప్పినట్టు. ఉన్నోడు అంటే డబ్బు ఉన్నోడు కాదు, మంచులా అంటే మంచి మనసు ఉన్నోడు, మంచిని మంచిగా చూస్తున్నాడు అని పెద్ద కొటేషన్ ఉంటుంది. అది చెప్తే బానే ఉంది, నేను బుక్ అంతా చదివి నీకు కాల్ చేస్తా అని అన్నాడు. మీరు నాకు కాల్ చేయడం నాకు వెయిట్ చేయలేను సార్, మీ నంబర్ ఇవ్వండి నేనే ఒకసారి మీకు రిమైండ్ చేస్తా అంటే, నాకు అట్లా నంబర్ ఇయ్య అన్నాడు. ప్లీజ్ సార్ నేను డైలీ కాల్ చేయను, రోజుకి ఒకసారి అంతే అని అందమని వస్తుంది మాట, ఎందుకంటే సినిమాలు ఇన్ఫ్లుయెన్స్, దాంట్లో మల్లీశ్వరి ఇలా డైలాగ్ ఉంటుంది కదా కత్రినా కైఫ్తో, నేను డైలీ కాల్ చేయనండి నేను ఒక డైలాగ్ ఉంటది, సేమ్ డైలాగ్ రిపీట్ చేద్దాం అనిపిస్తుంది కానీ ఆడ అది సిచ్యువేషన్ అది కాదు అని, నేను లెస్ అని డిస్టర్బ్ చేయను నంబర్ ఇవ్వండి అని అంటే, లాస్ట్ లో 111 ఉంటుంది సార్ అది నంబరు ఇచ్చిండు, సేవ్ చేసి పెట్టుకున్నా. మళ్ళీ ఆఫీస్ కి ఒక రోజు సంక్రాంతి తర్వాత రమ్మన్నాడు. పోతాడు వాచ్మెన్ అలో చేస్తలేడు, నేను ఎందుకు రమ్మంటాడు, నీకు చెప్పినా కదా ఒకసారి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అంటున్నాడు. అంటే ముందు వెళ్ళిపోమన్నాడు అనమాట నా 2-3 సార్లు. అట్లా కాదు సారే రమ్మన్నాడు అని నేను సార్కే మెసేజ్ పెట్టిన, ఇట్లా బయట వెయిట్ చేస్తున్నా సార్ అంటే, పైకి రా అని పైకి పిలిచి శ్రీనివాసన్ కళ్యాణం అని ఒక మూవీ, అంతకు ముందు సమానం భవతి మూవీ తీసిన సతీష్ వెగేసిన గారి దగ్గరికి తీసుకుపోయి పరిచయం చేసిండు, ఆ మూవీకి ఛాన్స్ ఇచ్చిండ్రు. అది నాకు ఆఫీస్ లో మంచిగా అనిపిస్తుండే. ఈడ అమలాపురంలో షూట్ ఉండే, ఆడ కష్టం అనిపించింది ఆ ఎండలో తిరగడం, ఒక బ్యాగ్ వేసుకొని ఆ షూట్. నితిన్ ఉంటుండే, హీరో నితిన్, రాశిఖన్ అందరు ఉంటుండ్రి, కానీ నాకు అది సెట్ కాదు అనిపించింది. నాకు ఐ డోంట్ బిలాంగ్ హియర్, నేను అచీవ్ చేయాల్సింది ఇంకేదో ఉంది, ఇటు నుంచి వెళ్ళిపోవాలి తొందరగా అని డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి చెప్పి వచ్చేసిన. మళ్ళీ మా అన్న నేను ఖాళీగా ఉంటుంటే అన్న ఖాళీని తిప్పుతుండే అన్ని కాలేజెస్ కి అన్నిటికి, అది కొంచెం డిఫికల్ట్ ఫేసే. మళ్ళీ కంబ్యాక్ చేసిన టీచింగ్ లోనే. మళ్ళీ ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని ఉంటుండే నాకు, అంటే బికాస్ మై బ్రదర్ హ్యాస్ స్టార్టెడ్ ఆల్ దిస్. నేను రికమెండేషన్ క్యాండిడేట్ లాగా దీంట్లోకి ఎంటర్ అయినానేమో, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నాకంటూ నేను పేరు సంపాదించాలి అని ఎప్పుడూ ఉంటుండే. మధ్యలో కూడా ఒకసారి మ్యాంగ్లూర్ పోయినా సెపరేట్ గా ఏదైనా చేద్దాము అని, అర్జున్ రెడ్డి సినిమా ఇన్ఫ్లుయెన్స్ మళ్ళీ, దాంట్లో సముద్రం దగ్గర ఉంటాడు, అది ఇది మనం కూడా అట్లా ఉండాలి
హీరోయిన్ లేకుండే లైఫ్ లో. కానీ నేను సోలోగా పోయి ఒక్కరిని ఇల్లు తీసుకొని, డాడీ కొంచెం హెల్ప్ చేసిండు, ఇల్లు తీసుకొని అంతా సెటిల్ అయ్యి, ఈడ సముద్రం ఉంటుండే ఇంటి ముందే, ఇట్లా ఆల్మోస్ట్ అలా ఇక వస్తాయేమో అనిపిస్తుండే. ఒకటే ఇండిపెండెంట్ హౌస్, ఒక్కనే ఒక 2 months ఉన్నా. బట్ ఎక్కువ కదా రెంట్ అక్కడ? రెంట్ 30,000 ఉంటుండే. ఇప్పుడు 2021 లో. సో తక్కువనే ఉంటుండే 30,000. కొంచెం లోపల బీచ్ రోడ్ లో ఉంటుండే ఇండిపెండెంట్ హౌస్. ఒక్కనే వంట చేసుకుంటుంటే నాకేంటంటే యాప్టిట్యూడ్ ఓన్ గా చెప్పాలని, ఓన్ గా అన్ని వీడియోస్ చెప్పి ఒక కోర్స్ తయారు చేసి అది అమ్మితే డబ్బులు వస్తాయి, దాంతో నేను బతుకుతా అని సబ్జెక్ట్ అమ్ముకుందాం అని డిసైడ్ అయినా ఆన్లైన్ లో. అని అన్ని ప్రిపేర్ అవుతుంటే ఒక వెబ్సైట్ తయారు చేయించిన, ఒక యాప్ తయారు చేయించిన, ఆల్మోస్ట్ ఇక చేద్దాము అనే లోపల మళ్ళీ మా వాళ్ళు, మా మమ్మీ, మా అన్న ఫోన్ చేసిండ్రు ఒకరోజు. అరే నువ్వు వాడు ఉంటే మాకు ఎట్లనో ఉంది, ఇంటికి వచ్చేసేయు, మాకు మంచిగా అనిపిస్తలేదు, ఒక్కడివి ఉండడం తప్పు, నీకు ఒకవేళ పెళ్ళైతే వేరేగా ఉండు, అప్పటి వరకు అయితే మాతోనే ఉండు, వచ్చేసాయి అంటే ఒకరోజు వస్తా అని ఒకరోజు వచ్చిన. ఇక మళ్ళీ పోబుద్ది కాలే అటు, ఇటే ఉండిపోయి ఆ ఇల్లు అంతా ఖాళీ చేసినాం. మళ్ళీ ఫ్యామిలీ అంతా వచ్చి ఒక ట్రిప్ లాగేసి కర్ణాటక అంతా, ఉడిపి, మ్యాంగ్లూర్ అదంతా తిరిగి తర్వాత మళ్ళీ ఇల్లు ఖాళీ చేసి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినా. మళ్ళీ ఒక రోజు అనిపించింది, అరే ఇదంతా కాదు, నాకు పెళ్లి చేసుకోబుద్ది అవుతుంది, ఎప్పుడన్నా నేను వేరేగా ఉండొచ్చు కదా, మంచిగా నాకు ఒక లైఫ్ లో ఒక సెటిల్మెంట్ కావాలి అది అంటే అప్పుడు మ్యారేజ్ అయింది నాకు ఆ టైం. తర్వాత అంతా మీకు తెలిసిందే, ప్రతి వీడియోలో అప్డేట్ ఇస్తూనే వచ్చిన అప్పటి నుంచి. సో రైట్ నో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో కూడా యూఆర్ యాక్టివ్ కదా. సో అదే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇప్పుడు రైట్ నో, అదే ప్రొఫెషన్? రైట్ నో అయితే నాకు ఏ ఇన్కమ్ లేదు, టు బి ఆనెస్ట్, ఫ్రమ్ పాస్ట్ 2 months. అంతకు ముందు అయితే మీకు తెలిసిందే భారతి ఫార్మ్స్ అని మీ అండ్ నేత్ర టుగెదర్ అది ఎస్టాబ్లిష్ చేసినాం. దాంట్లో ఇన్కమ్ వస్తుంటే మస్తు డిఫరెంట్ లైఫ్ స్టైల్ అది. ఇప్పుడు ఐఎమ్ అగైన్ డిపెండెంట్ ఆన్ మై బ్రదర్, హీఈస్ అర్నింగ్ అండ్ ఐఎమ్ బ్యాక్ టు 0. సో ఇప్పుడు ఏం లేదు నాకు, ఐ హ్యావ్ టు అగైన్ రీస్టార్ట్. మన 12th ఫెయిల్ అని ఒక సినిమా వచ్చింది, దాంట్లో రీస్టార్ట్ చేస్తూనే ఉంటాడు హీరో, పాట కూడా ఉంటది, అందరు అప్రిషియేట్ చేసిన మూవీ అది. అట్లా నా లైఫ్ లో కూడా ఇప్పుడు IAS క్రాక్ చేద్దామని పోయి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యో, లేకపోతే ఎగ్జామ్ లోనే ఫెయిల్ అయ్యో, మళ్ళీ ఏం చేయాలో అర్థం కాదు చూడండి ఒక సిచ్యువేషన్. అట్లాంటి సిచ్యువేషన్ ఇది. అండ్ నిన్ననే ఒక థాట్ వచ్చింది, ఇంప్లిమెంట్ కూడా చేసిన. మీ ఇంటర్వ్యూ కాల్ వచ్చింది కదా నాకు, దాని తర్వాత నేను ఐ హ్యాడ్ ఏ ఫ్యూ మీటింగ్స్ అనమాట. ఇట్లా కాదు, రీస్టార్ట్ చేయాల్సిందే. ఈ గ్యాప్ లో నేను ఏ ఇంటర్వ్యూ ఇయ్యలే, ఏ సెషన్ తీసుకోలే, అప్పుడప్పుడు ఒక 2-3 రీల్స్ చేసిన అంతే. ఇది నాకు న్యూ బిగినింగ్, దిస్ ఈస్ సెకండ్ లైఫ్ టు మీ. అండ్ ఎస్టర్డే ఐ హ్యావ్ డిసైడెడ్ ఐఎమ్ గోయింగ్ టు లాంచ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఆల్ అలోన్ దిస్ టైమ్. సో నేనే ఒక ఆర్గానిక్ ఫార్మ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నా. అండ్ నేమ్ కూడా నిన్ననే రిజిస్టర్ చేయించినాం, దాని పేరు ఆర్గానిక్ యుగం. సో షాప్ పైన కూడా బోర్డు అంతా ఆర్గానిక్ యుగం అని వస్తుంది. ఆర్గానిక్ యుగం అంటే, యుగం అంటే ఒక ఎరా, ఒక జనరేషన్. సో మనది కలియుగం అని అందరికీ తెలుసు. కలియుగం అంటే ఒక నెగటివ్ వైబ్, అది అంటే మొత్తం డార్క్నెస్ అన్నమాట. అంటారు కదా, ఏదైనా తప్పు పని చేస్తే అరే ఇది కలియుగం రా, కలియుగం వచ్చేసింది, మనం ఉన్నది కలియుగం. ఫస్ట్ కలియుగ ఫార్మ్స్ అని పెడదాం అనుకున్నా, అది నెగటివ్ ఉంది. సో అందుకు ఆర్గానిక్ యుగం అంటే మనం ఆర్గానిక్ గా బతకాలి, మనం మనుషులం ఆర్గానిక్ గానే బతకాలి, మనం తినే ఫుడ్ కూడా ఆర్గానిక్ అయి ఉండాలి, అది అందరూ ఫాలో కావాలన్నది నా ఫీలింగ్. సో అది ఎంత వీలైతే అంత స్ప్రెడ్ చేద్దామని డిసైడ్ అయినా. సో ఈ ఫార్మింగ్ లోకి వచ్చి ఒక మంచి ల్యాండ్ తీసుకొని మళ్ళీ ఫార్మింగ్ స్టార్ట్ చేసి, మళ్ళీ షాప్ ఎస్టాబ్లిష్ చేసి, మళ్ళీ రీస్టార్ట్ చేసి, మళ్ళీ అన్బిలీవబుల్ ఒక సంస్థని నెలకొల్పి ఈసారి ఇంకా పెద్ద చేద్దామని అనిపించింది. ఎక్కడ ఉండబోతుంది అది ఫామ్? ఫామ్ మేము ఉండేది అల్మాజ్ కూడా, ఎల్బీ నగర్ దగ్గర. చుట్టుపక్కల చూడమని 2-3 చెప్పిన, మీడియాలు ఇంకా అనౌన్స్ చేయలేదు, చేస్తే చాలా మంది చూసి పెడతారు. సో ఒక చిన్న రీల్ చేద్దాం అనుకుంటున్నా, ఇట్లా అల్మాజ్ కూడా దగ్గర ఏదన్నా మంచి ల్యాండ్ ఉంటే చెప్పండి అని. దాని దగ్గరలో ఒక 1/2 hour డిస్టెన్స్ లో ల్యాండ్ తీసుకొని చేద్దాము అని. దాంతో పాటు కొన్ని ప్రోడక్ట్స్ వెబ్సైట్ లో, షాప్ లో ఉంటాయి, పీపుల్ కెన్ పర్చేస్ దెమ్. సో దట్ విల్ బి సర్వైవల్ టు మీ అండ్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు అదర్స్. మనం బెనిఫిట్ కావాలి, అవతల వాళ్ళు బెనిఫిట్ కావాలి. లైఫ్ లో ఏదైనా చేస్తే అట్లా చేయాలనిపిస్తుంది. సో దిస్ ఈస్ వన్ థింగ్. రీసెంట్ గా URV స్పోర్ట్స్ అని ఒకటి అనౌన్స్ చేసినాం నేను మా అన్న. ఒక స్పోర్ట్స్ షాప్ పెడదాము,
ఒక ఇట్లా మంచి బ్యాట్స్ అందిస్తాం, క్రికెట్ బ్యాట్స్, షటిల్ బ్యాట్స్ అని. కానీ నాకు మనసు అంతా ఎందుకు ఆర్గానిక్ ఫార్మింగ్ మీదనే ఉంది. నాకు ఇదే చేయబుద్ధి అవుతుంది. అంటే అది చేస్తుంటే కూడా అంటే నచ్చిన వాళ్ళని వదిలేసి ఎవరితోనో ఉంటున్నట్టుంది. అంటే ఇట్లా ఒక టైప్ ఉంది, అంటే సఫకేటింగ్ ఉంది. సక్సెస్ అవుతుందని తెలుస్తుంది యూఆర్వి స్పోర్ట్స్, కానీ ఆర్గానిక్ ఫార్మింగే చేయబుద్ధి అవుతుంది. రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఏదో ఒకటి ఫెయిల్ అవుతుంది అనిపిస్తుంది. సో నేను మా నేమ్ డిసైడ్ అయినామంటే ఇది కొన్ని రోజులు హోల్డ్ లో పెడదాం, యూఆర్వి స్పోర్ట్స్. ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి సక్సెస్ అయ్యి దీంట్లో కొన్ని పైసలు వచ్చినాక దాంట్లో ఇన్వెస్ట్ చేద్దాము, అది మళ్ళీ రీస్టార్ట్ చేద్దాము. అంతేగాని ఆర్గానిక్ ఫార్మింగ్ ఈజ్ సంథింగ్ ఎక్కడికి పోయినా ప్రతి నలుగుట్లో ముగ్గురు మీరు వారధి ఫార్మ్స్, మీరు ఆర్గానిక్ ఫార్మింగ్, మీరు ఫార్మింగ్ చేస్తారు కదా, మీ వీడియోస్ బాగుంటాయి ఇదే అంటారు. నేను ఇన్స్పిరేషనల్ టాక్స్ ఇచ్చిన, స్టోరీస్ చెప్తా, ఇవన్నీ మర్చిపోయినరు. నేను ఒక ఫార్మింగ్ ఇండస్ట్రీలో ఉన్నదనేది ఒకటే రిజిస్టర్ అయింది పబ్లిక్ కి. మంచిగా అనిపిస్తుంది వాళ్ళ ఫీలింగ్. చిన్న చిన్న పిల్లలు గుర్తుపడతారు, 3rd, 4th క్లాస్ పిల్లలు. అంకుల్ అంటే ఫస్ట్ కొంచెం బాధ అవుతుంది, అంకుల్ అంటున్నాడు, అన్న అంటే మంచిగా ఉంటుండే కదా అనిపిస్తుంది. సో తిట్టినట్టు ఉంటది అది అంకుల్ అంటానే. కాకపోతే మంచిగా చెప్తారు, మీరు చూస్తాం వీడియోస్, మా మమ్మీ చూస్తుంది, మా డాడీ చూస్తాడు అని బాగా అనిపిస్తుంది. సో అందుకే మళ్ళీ ఆ ఇండస్ట్రీలోకి వద్దామని డిసైడ్ అయ్యాను. రైట్ నో పీరియడ్ ఎలా ఉంటది అంటే పాస్ట్ అనేది గుర్తుపెట్టుకుంటారు కానీ కొంతవరకే, బట్ ఇప్పుడు రైట్ నువ్వు ఏం చేస్తున్నావో అదే ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. ఇది దాటి నువ్వు ముందుకెళ్ళి ఇంకోటి ఏమైనా చూపించావా, అది హైలైట్ చేసావా, అది కూడా గుర్తుపెట్టుకుంటారు. సో మీరు అన్నట్టు అది గుర్తులేదు అంటే మనం ఏది చూపిస్తే అదే గుర్తుపెట్టుకుంటారు. నిజమే నిజమే. అంటే అదే అంటారు కదా, నేను ఇన్ని సెంచరీలు కొడుతుంటి, ఒకప్పుడు నేను ఇట్లా, ఒకప్పుడు నేను మస్తు స్మార్ట్ ఉంటుంటి. ఎవరన్నా అంటారు చిన్నప్పుడు ఫోటోలలో చాలా స్మార్ట్ ఉన్నావు అంటే సంతోషం కన్నా ఎక్కువ బాధ అవుతుంది. ఇప్పుడు అట్లా లేమా, ఏంది ఇది అని. అట్లా మీరు అన్నట్టు ప్రజెంటే ఇంపార్టెంట్. నువ్వు ముందేం చేసినావు, ఏంది నీ హిస్టరీ ఏంది కన్నా ఎక్కువ ప్రజెంట్ లైఫ్ చాలా ఇంపార్టెంట్ మీరు అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. ఓకే, మీరే తీసుకొచ్చారు టాపిక్. ఏమైంది యాక్చువల్లీ ఆ పోస్ట్ పెట్టడానికి కారణం ఏంటి? అంటే ఓపెన్ గా మాట్లాడలేను, సో మేము మాట్లాడొద్దు అనుకున్నాము. ఎగ్జాక్ట్ గా చెప్పలేను అంటే ఇట్లా ఇది రీజన్ అని. బట్ డిఫరెన్సెస్ అయితే వచ్చినాయి, బోత్ పర్సనల్లీ అండ్ ప్రొఫెషనల్లీ. కొన్ని డిఫరెన్సెస్ వచ్చి వి థాట్ ఆఫ్ గెటింగ్ సెపరేటెడ్. నెవర్ థాట్ ఇట్ బిఫోర్, ముందు ఎప్పుడు అనిపించలేదు. కంప్లీట్ హ్యాపీగా ఉంటుంటిమి. బట్ అది లైఫ్ అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది అంటారు కదా, మనం ఏమనుకుంటే అది జరగది. సో అనుకున్న దానికన్నా కొంచెం అటు ఇటు అయ్యి మంచిగా నీట్గా హ్యాపీగానే విడిపోదాము అని డిసైడ్ అయినాం. సో అదే పోస్ట్ పెట్టినాము. నవంబర్, అక్టోబర్ కూడా మీరు కలిసి పోస్ట్ ఈ 1 month లో ఏమైంది అంత సివియర్గా? అంటే సివియర్ గా కావాల్సిన అవసరం ఉండదు. కొన్ని ఎట్లుంటాయంటే సెపరేషన్ ఇస్ ఎ బిగ్ థింగ్. యా ట్రూ, బట్ వెన్ వీఆర్ నాట్ హ్యాపీ విత్ ఈచ్ అదర్ ఇట్స్ బెటర్ టు లీడ్ సెపరేట్ లైఫ్ హ్యాపీలీ అనిపించింది. అంటే ఇప్పుడు హ్యాపీ ఉన్నంత వరకు కలిసి ఉన్నాము. హ్యాపీనెస్ లేదు అనిపిస్తే కూడా కలిసి ఉండడం అంటే అది ఒక టైప్ ఆఫ్ రాంగ్ లైఫ్ స్టైలే కదా. అంటే నువ్వు నిజంగానే పబ్లిక్ కి నేను చెప్పేదంతా కూడా అడ్జస్ట్ కండి, సారీ చెప్పండి, కలిసిపోండి, ఇదంతా ఉంటుంది. బట్ స్టిల్ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ ఈచ్ అదర్, వై స్టిల్ అంటే ఆ సఫకేటింగ్ ఒక రూమ్లో ఉన్నట్టు ఒక సఫకేషన్ ఉండాల్సిన అవసరం ఏముంది? అంటే చాలా ఫ్యూచర్ ఉంటది కదా ప్రతి మనిషికి. ఈ అన్హ్యాపీనెస్ ముందు లేదు అన్నారు కదా, 1 month లోనే అంత అన్హ్యాపీనెస్ కనిపించింది. మీరు అన్నారు అంత ముందు వరకు చాలా హ్యాపీగా ఉన్నారు. అవునవును. 1 month లోనే అంత అన్హ్యాపీనెస్ ఎలా? అది ఆఫ్ కెమెరా చెప్పొచ్చేమో, అంటే క్లోజ్ రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి. కానీ ఆన్ కెమెరా ఐ ఫెల్ లైక్ అంటే నాట్ రిక్వైర్డ్. అంటే వాళ్ళ లైఫ్ కూడా ఎఫెక్ట్ కారాదు, మన లైఫ్ ఎఫెక్ట్ కారాదు. తన గురించి ఆలోచించి చెప్పండి. తన గురించనే కాదు, నా గురించి కూడా ఇప్పుడు ఒకటి చెప్పి నా లైఫ్ తన లైఫ్ ఇంపాక్ట్ కారాదు ఈ వీడియో వల్ల, ఇంటర్వ్యూ వల్ల. ఇట్స్ ఓకే, వీఆర్ స్టిల్ హ్యావింగ్ గుడ్ టైమ్ వితౌట్ ఈచ్ అదర్. అంటే ఇద్దరం సెపరేట్ గా కూడా మంచినే ఉంది మాకు ఇప్పుడు కూడా. సో ఇస్ ఇట్ పాసిబుల్? అంటే ఒకరికొకరు అనుకొని ఇన్ని నెలలు, 2 సంవత్సరాలు, 1.5 year పైనే. సో నీకులే నాకు నువ్వు ఇంకెవరు వద్దనుకొని అన్నప్పుడు మరి గుర్తురావా ఆ జ్ఞాపకాలు? అంటే 100% ఉంటాయి, ఆ మెమరీస్ మనతోనే ఉంటాయి. అది టఫే. అంటే ఒక పర్సన్ మరీ ఎక్కువ అలవాటు మేము ఒకరికొకరం. మేము ఇద్దరమే ఉన్నాము. మాకు హోటల్స్ కి పోవడము, రెస్టారెంట్స్ కి పోవడము, సినిమాలు, షాపింగ్లు ఇవి కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండకుండే.
సో ఒకరితోనే ఒకరు ఉండడం వల్ల ఇంకా ఎక్కువ అటాచ్మెంట్, ఇంకెక్కువ టైం స్పెండ్ చేయడము, ఎవరు వద్దనిపించడము. మా డిస్కషన్స్ కూడా అసలు మనకు కొట్లాటలు ఎందుకు కావు అన్నట్టే ఉంటుండే. అంటే దిష్టి తగిలిందో ఏమైందో కానీ మాకు ఎక్కువ కొట్లాటలు కూడా ఏం కాకుండే. సో అదిగా రాసి పెట్టుందేమో ఇంత డ్యూరేషన్ మేము కలిసి ఉండాలని. సో సాల్వ్ చేసుకోలేని ప్రాబ్లమా అంటే కొన్ని ఉంటాయి కదా, ఇక అడ్జస్ట్ అవుదాం అన్నది ఎక్కడ స్కోప్ లేదు. అంటే ట్రై చేసినాము బట్ స్టిల్ వర్కౌట్ కాలేదు. సో మంచిదే. అంటే దీంట్లో కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉందేమో అనిపిస్తుంది నాకు. చాలా మంది పెడుతున్నారు కమెంట్స్ కూడా, నువ్వు అందరికి లవ్ గురించి చెప్తావు, ఇది చెప్తావు, బ్రేకప్ అంటావు, మ్యారేజ్ అంటావు, సారీ చెప్పు అంటావు, కలిసిపోండి అంటావు, అడ్జస్ట్ కమ్మంటావు, నువ్వే సక్కలేవు లైఫ్లో, నువ్వేం కరెక్ట్గా లీడ్ చేయలేకపోతున్నావు, మాకెందుకు చెప్తున్నావు అన్నట్టు కొందరు పెడుతున్నారు. చాలా మంది ఇగ్నోర్ చేస్తున్నారు, సైలెంటే ఉంటారు, ఇంకా అప్రిషియేట్ చేస్తున్నారు. ఫాలోవర్స్ మీద కూడా ఏం ఎఫెక్ట్ పడలే, వీడియోస్ మీద ఏం ఎఫెక్ట్ పడలే. కొంతమంది కేటగిరీ ఉంటారు, వాళ్ళు ఏంటంటే చెప్పనికనే మాటలు. బట్ ఎవరికైనా వచ్చే క్వశ్చన్ అందుకే నేను ఏం అనుకోలే. కానీ వాళ్ళకి మొత్తం స్టోరీ కూడా తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా అంటే మా ఇద్దరితో వాళ్ళు కలిసి ట్రావెల్ చేసిండారు కదా, అదొకటి. అండ్ అది అదర్ థింగ్ ఈస్, నేను ముందు నుంచి కూడా ఏం చెప్తున్నా వీడియోస్లో, దాంట్లో ఒక పిల్ల ఉంటుంది, లవ్ చేయి, నువ్వు చెప్తే వదిలేసేయ్యు, ఇంకో పిల్లని ట్రై చేయి, ఒకటే పిల్ల లేదు కదా ప్రపంచంలో. అట్లనే లవ్లో హ్యాపీగా ఉన్నంత వరకు ట్రావెల్ చేయి, వద్దనుకుంటే వద్దనుకో, రెస్పెక్ట్ చెయ్యి వాళ్ళ డిసిజన్ని కూడా. మంచి విడిపోండి, హ్యాపీగా ఉండండి, ఇంకో పిల్ల ఉంటుంది, ఆ పిల్లని లవ్ చేయొచ్చు, ఆ పిల్లని పెళ్లి చేసుకోవచ్చు. ఇది లవ్ వరకు, బ్రేకప్ అయితే బాధపడక. మ్యారేజ్ కూడా మాది మోర్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ లాగానే ఉండే, రాదర్ దెన్ మ్యారేజ్లో ఎట్లుంటుంది, పిల్లలు ఇది అది అన్ని ఉంటాయి కదా ఎలిమెంట్స్. ఇంకా మేము పిల్లలు ఇప్పుడే వద్దనుకున్నాము, అవన్నీ అయ్యి కూడా మేము మోర్ ఫ్రెండ్స్ లాగా, రూమ్మేట్స్ లాగా, ఒక లవ్ కైండ్ ఆఫ్ ఎమోషన్సే ఉండే. సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ లవ్ బ్రేకప్ అనిపిస్తుంది నాకు, మోర్ దెన్ ఏ మ్యారేజ్. తాళి కాన్సెప్ట్ ఒకటి తీసేస్తే ఇది కూడా ఒక లవ్ స్టోరీనే. అది బ్రేకప్ అయింది, మళ్ళీ రీస్టార్ట్ చేస్తాము, లైఫ్ ఉంటుంది. ఇప్పుడు నాకు 30 years old, ఇంకా 30 years లైఫ్ ఉంది అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ దంతా బోనస్, 60 years మనకు లైఫ్ ఉంటుంది. 30 అయిపోయింది, 30లోనే నేను లవ్ చూసిన, బ్రేకప్ చూసిన, మ్యారేజ్ అనే మై సెకండ్ లవ్. ఐ డిడ్ంట్ టెల్ ఇట్ ఎనీ టైమ్ బిఫోర్. ఐ హ్యాడ్ ఏ ఫస్ట్ లవ్ బిఫోర్ దిస్. అందుకే లవ్ వద్దు, డైరెక్ట్ మ్యారేజ్ అని పట్టుబట్టిన ఇంట్లో. నాకు పెళ్లి చేస్తారా లేదా మీరు అంటే, మా అన్న అన్నాడు, నాకు ఒక 1 month టైం నీ పెళ్లి చేస్తా, ఏం మాట్లాడకు, ఈ పెళ్ళి అయిపోతుంది అని అంటే సైలెంట్గా ఉన్నా. అప్పుడు రిషికేష్ పోయినాము, అక్కడ ఆ పిల్ల నచ్చింది, ఆ పిల్లకు ప్రపోజ్ చేస్తే ఆ పిల్ల కూడా ఒప్పుకుంది. అట్లా మ్యారేజ్ అయ్యి ఇప్పుడు అందరూ అడ్మైరింగ్ గానే చూస్తుండ్రి, అరే వీళ్ళది ఎంత హైలైట్ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా మనం మెసేజ్ చేసారు, మీరు మాకు ఎగ్జాంపుల్గా ఉన్నారు, ఇట్లా చేస్తే ఎట్లా, డివర్స్ తీసుకుంటే ఎట్లా అని అంటున్నారు. బట్ మేము కావాల్సుకొని ఒకరికి ఎఫెక్ట్ చేయాలనో, మాకు మేము ఎఫెక్ట్ చేసుకోవాలనో చెయ్యం కదా. అంటే వెల్ బీయింగ్ కోసమే చేసింది ఇది. సో అమేజింగ్ ఉండే. కానీ ఇప్పుడు కొంచెం బాధ అవుతుంది అప్పుడప్పుడు, ఎందుకంటే రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరు కూడా అడ్మైరింగ్ గా చూస్తుంటారు నన్ను. మ్యారేజ్ చేసుకున్నాడు, వార్ది ఫార్మ్స్ అని ఒకటి స్థాపించిండ్రు, మంచి పని చేసుకుంటారు, ట్రిప్స్ అంటారు, టూర్స్ అంటారు, తిరుగుతారు, ఎంజాయ్ చేస్తారు, ఇంతకన్నా ఏముంటుంది లైఫ్, వీళ్ళది కదా లైఫ్ అంటే అనే సిచ్యువేషన్ ఉండే. ఇప్పుడు వాళ్ళకు అందరికీ నాతోని మాట్లాడాలని ఉన్న వాళ్ళు అందరు ఇప్పుడు నా గురించి మాట్లాడుకుంటున్నారు. అంతొక లైఫ్, బ్రేకప్ అయింది, డైవర్స్ అయింది, అయిపోయింది, ఏదో తొందరపడ్డావు బాబు. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఇది ఒకటే డైలాగ్, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, తొందరపడ్డావు బాబు మ్యారేజ్కి, తొందరపడ్డావు, ఇదొకటే మాట్లాడతారు. ఇప్పుడు నేను క్రికెట్ ఆడినప్పుడు కూడా మా పాత ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఎవరైతే నన్ను ఆర్గానిక్ ఫార్మింగ్, వర్ది ఫార్మ్స్ అని అడ్మైరింగ్ గా చూస్తుంటారో వాళ్ళంతా రెస్పెక్ట్ తో చూస్తలేరేమో అనిపిస్తుంది. అంటే మళ్ళీ వీళ్ళ అన్న దగ్గరకు వచ్చిండు, మళ్ళీ ఒక డిపెండెంట్ అయిపోయిండు, మళ్ళీ ఒక చేతగానోలానే బతుకుతున్నాడు, వాళ్ళ అన్న చీర తీసిండు అనే జోన్లోనే ఉంది లైఫ్. ఎందుకంటే మా అన్నని వీళ్ళని ఎవ్వరిని కాదనుకొని నేను పోయినా కదా, మేమిద్దరమే ఉండాలి, సక్సెస్ కావాలి, వాళ్ళని మిస్ అవుతుంటే. బట్ స్టిల్ క్రికెట్ వద్దు, సినిమాలు వద్దు, ఫ్యామిలీ వద్దు, ఓన్లీ ఈ బిజినెస్ని ఫస్ట్, దీన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ అనే దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలనేది ఒకటే ఉంటుండే. అన్ని వదిలేసి చేసి కూడా జీరోకి వచ్చిన నేను. అంటే దట్స్ ఏ జీరో అంటే ఇప్పుడు అంతా తను తీసుకుందా, అంటే ఎవరో ఒకరు చూసుకుంటేనే అది కరెక్ట్. అంటే వార్ది ఫార్మ్స్ అనేది ఇప్పుడు
డివర్స్ తీసుకున్న తర్వాత అది అయిపోయింది, ఇష్యూ కూడా అయిపోయింది, అయిపోయింది. కొంచెం ఫాస్ట్ ప్రాసెస్ లో మంచి లాయర్ ఉండే, సో బట్ రూల్స్ కూడా ఉన్నాయి కదా, మ్యూచువల్ అయితే 15 days లోనే డివోర్స్ 21 days లో అయిపోయింది. యాక్చువల్ 6 months, సో మ్యూచువల్ కాబట్టి 21 days లో అయిపోయింది. సో అయిపోయిన తర్వాత అది ఎవరిది చూసుకోవాలి అనే డైలమా ఉండే వారధి ఫార్మ్స్. ఇద్దరు చూసుకునే స్కోప్ లేదు. ఐ ఫెల్ట్ లైక్ అంటే తనకు చూసుకోవాలని ఉంది, నాకు కొత్తదే చేయాలని ఉంది. అంటే చూసుకోగలదా మొత్తం? యా, షీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ షీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ వెరీ వెల్. చూసుకోగలదు, షీ క్యాలిబర్ ఉంది, క్యాపబిలిటీ ఉంది, మంచిగా ఐడియా ఉంది, నాలెడ్జ్ ఉంది. సో ఐఎమ్ హ్యాపీ అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు లీడ్ లైఫ్ ఇండిపెండెంట్లీ. నేను నా కాళ్ళపై నేను నిలబడదాం అనుకున్నా, ఒకటి స్థాపిద్దాం అనుకున్నా. అగైన్ పార్ట్నర్షిప్ లో చేసినట్టే ఇది, నేను నేత్ర ఇండిపెండెంట్ గా చేయొచ్చు కదా. నేను లైఫ్ లో చచ్చిపోయే లోపల ఏదో ఒకటి ఇండిపెండెంట్ గా చేయాలని ఉంది. సో అందుకు ఈ ఆర్గానిక్ యుగం అని ఇది స్టార్ట్ చేసి దీన్ని సక్సెస్ చేయాలనిపించింది. సో సేమ్ అలాగే ఉండబోతుందా వారధి? ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటది, కొన్ని హియర్ అండ్ దేర్ ఏమైనా చేంజెస్ ఉంటే చేసి ఇంకా కొంచెం బెటర్ గా ఏమైనా ఉంటే చేయగలిగితే చేస్తాను. వంశీ, మొత్తం ఈ జర్నీ చూస్తే పడ్డారు, లేచారు, బట్ ఆల్ యువర్ జర్నీ యు బీన్ జెన్యూన్ అనిపిస్తుంది మీ మాటల్లో కూడా. ఇది చెప్తే ఎవరేమనుకుంటారో అని, మిమ్మల్ని తిట్టేది చెప్తున్నారు, మిమ్మల్ని పొగడేది చెప్తున్నారు, అన్నీ చెప్తున్నారు. దట్స్ అ గుడ్ క్వాలిటీ యాక్చువల్లీ. బట్ ఇది ఇంత జరుగుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళ నుంచి మ్యారేజ్ అనేది బిగ్గెస్ట్ థింగ్. అట్లీస్ట్ ఎవరు మనకు సంబంధం లేని వచ్చి నిలుపుదామనే చూస్తారు. అందులో మీ అన్న మీకు చిన్నప్పటి నుంచి చాలా సపోర్ట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది మీ మాటలు, మీ ఫ్యామిలీ కూడా. వాళ్ళ దగ్గర నుంచి ఏంటి వాళ్ళ రెస్పాన్స్ ఏంటి, వాళ్ళ సపోర్ట్ ఏంటి? అసలు ఇది అసలు చేయొద్దన్నారా ఏంటి? అంటే ఐ ఫీల్ లైక్ దే ఆర్ డిసప్పాయింటెడ్. లైక్ ఒక రాంగ్ డిసిజన్ తీసుకున్నాడు వీడు, అది డివోర్స్, పెళ్ళి అండ్ డివోర్స్ టు. అంటే పెళ్ళి అనే కాన్సెప్టే వీళ్ళకు మమ్మీకి చెప్పలే, డాడీకి చెప్పలే, అక్కకు చెప్పలే, అమ్మమ్మకు, మా ఇంట్లో ఎవరికి చెప్పకుండా నేను అన్న ఇద్దరమే ఇన్వాల్వ్ అయి ఉన్నాం. మేము ఇట్లా కాళ్ళ ఎగరేసుకొని తిరుగుతున్నాం. పెళ్ళి చూసిండ్రా ఇంత సింపుల్ గా చేసుకున్నాము, ఇట్లా అయిపోయింది, తమ్ముడు లైఫ్ సెటిల్ చేసిన అని మా అన్న, నా లైఫ్ సెటిల్ అయిపోయింది అని నేను. ఇక ఏంది కంపెనీ ఉంది, వైఫ్ ఉంది, ఇంకేంది అన్నట్టు యాటిట్యూడ్ ముందు నుంచి ఉంటది. ఇప్పుడు కూడా యాటిట్యూడ్ అంటే చూపించడం కాదు, నువ్వు నాకు ఫోన్ చేయకు, నువ్వు నాతో అట్లా కాదని ఒక సెల్ఫ్ ప్రైడ్ అది. అరే ఇట్లా మనకు కంటిన్యూ ఒక 4 centuries కొడితే ఒకటి వస్తుంది చూడండి క్రికెట్ లో, ఇప్పుడు శుభ్మన్ గిల్ అని స్టార్ అయ్యాడు. అట్లా నాకు కూడా అరే మనం స్టార్ అయిపోయినాము ఫార్మింగ్ లో, దీంట్లో మనతో ఏం కాదంటుండ్రి, ఏం చేయలేని అంటుండ్రి, గర్ల్స్ కూడా అందరు రిజెక్ట్ చేస్తుండ్రి, మంచి వైఫ్ ఉంది, మంచి ఫార్మింగ్ ఉంది అని నేను ఇక కాలర్ ఎగరేసుకొని తిరుగుతుంటే, ఎవరన్నా ఎక్కడికన్నా పిలిచిన ఫంక్షన్స్ కి ఫస్ట్ టైం లైఫ్ లో దర్జాగా పోతుంటే. ఈ 1.5 year నుంచి చూసిండ్రా నేను కూడా ఏదన్నా చేయలేనన్నారు మీరు అంతా చేస్తున్నా అని కళ్ళతోనే చూపిస్తుంటే, సమ్ కైండ్ ఆఫ్ ప్రైడ్ అది. అది కంప్లీట్ గా అది ఎట్లా మళ్ళీ ఆ మూమెంట్స్ ఈ 1.5 year లా ఫంక్షన్స్ కి పోవడం, వాళ్ళని కలవడం కొన్ని రోజులే, హార్డ్లీ ఒక 10-15 times జరిగింది. అది పూర్తిగా నేను ఎంజాయ్ చేయకముందే ఆ సక్సెస్ ని, ఆ మ్యారేజ్ ని కానీ, ఈ ఫార్మ్స్ ని కానీ, అది కంప్లీట్ బ్రేక్ అయిపోయినాయి ఇప్పుడు రెండు. అంటే సక్సెస్ ఉన్నప్పుడు ఎంజాయ్ చేయలేకపోయినా ఇప్పుడు అందరిని కలవాల్సి వస్తుంది. మళ్ళీ ఖాళీ టైం కదా ఇది, ఇంటికి ఒకరు వస్తుంటారు, మనం ఏడికి ఒక దగ్గర పోవాల్సి వస్తుంది. వాళ్ళంతా ఏంది ఎందుకు వాళ్ళు ఎట్లా ఉంటారంటే మనుషులు డివర్స్ అయితే మీరంటే ఇంటర్వ్యూలో అడగడంలో అసలు 1% కూడా మిస్టేక్ లేదు, అందరికి తెలుసుకోవాలని ఉంటుంది, అడుగుతున్నారు. బయట అడుగుతారు సినిమా థియేటర్లో, ఆడ ఏమైంది ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళని ఆడ కూర్చోబెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలా అంటే, ఇగో ఇట్లా అయింది, ఇట్లా మాది ఫస్ట్ డే నుంచి ఇట్లుండే, ఇప్పుడు ఇట్లా జరిగింది అని. అంటే వంశీ ఒక్కటి చెప్తా ఏంటి అంటే, పెళ్ళైన దగ్గర నుంచి మీ లైఫ్ అంతా సోషల్ మీడియాలోనే ఉంది. మీరే వచ్చి ఇంటర్వ్యూస్ ఇచ్చారు, మీరే పోస్టులు పెట్టారు, అండ్ దే లైక్డ్ బోత్ ఆఫ్ యూ. మీ ఇద్దరిని లైక్ చేశారు. అండ్ నేనుగా 3-4 times నేను ఆర్డర్ కూడా పెట్టాను వారధి ఫార్మ్స్ నుంచి. సో అంటే ఇప్పుడు ఎక్కడైతే పొజిషన్ లో ఉందో అక్కడికి మీరే తీసుకెళ్లారు, మీ మంచి కోరుకున్నారు. మీ మంచి కోరుకున్న వాళ్ళు మీకు ఏదైనా అయితే ఖచ్చితంగా అడుగుతారు. వాళ్ళకి ఇంకా మీరు ఎక్కడ దొరుకుతారు, ఎక్కడ కనిపిస్తే అక్కడే అడుగుతారు. సో మేబీ ఈ ఇంటర్వ్యూ ద్వారానే ఎట్లా మీరు ఒక్కసారిగా చెప్పేస్తే, సో మీ సక్సెస్ చూసిన వాళ్ళు మీ లైఫ్ లో ఏదైనా అయితే తెలుసుకోవాలని అనుకుంటారు కదా. టు బి ఫ్రాంక్ వి ప్రామిస్డ్ ఈచ్ అదర్. నేను రీజన్స్ నేను అడగట్లేదు, టెల్ ది రీజన్స్ ఆర్ నాట్
డిగ్రేడ్ ఎనీవన్. సో నన్ను నేను కానీ, నేను తనని కానీ, తను నన్ను కానీ, తను కానీ, సో ఇవన్నీ ఏం మాట్లాడరాదు అని యాజ్ పర్ ది క్లాస్ కూడా మేము వద్దనుకున్నాం. ఈ రీజన్స్ ఒకటి చెప్పరాదు అని అనిపించింది. బట్ డిఫరెంట్ ఉంటుంది లైఫ్ అంటే. బట్ 1 month అనేది నిజంగా అంటే ఇట్స్ నాట్ అబౌట్ 1 month, ఇట్ విల్ స్టార్ట్ స్లోలీ. బిఫోర్ బ్రేకప్ ఓన్లీ విల్ నో దట్ ఇట్ విల్ లీడ్ టు బ్రేకప్. అంటే మనకు 2-3 months ముందే తెలిసింది మాకు ఇది 1 monthలో ఇప్పుడు అయిపోయింది కాదు. మాకు కొంచెం సఫకేటింగ్ ఉన్న రోజులు కూడా మేము కలిసి ఉన్నాం. నేను అంటే మాకు మంచి అనిపించని రోజులు కూడా లేదు. మేమేం ట్రై చేయకుండా చిన్నపిల్లల్లాగా అయిపోయింది ఇక నీకు నాకు లేదు, నువ్వు మీ ఇంట్లో ఉంటూ నేను మా ఇంట్లో ఉంటాను, లేకపోతే బ్రేకప్ అను. ఇది ఇట్లా జరగలే. చాలా మెచ్యూర్డ్గానే చాలా డిస్కస్ చేసుకొని చాలాసార్లు మాట్లాడుకొని మనం కలిసే ఉందాం అనుకొని తర్వాత కూడా కాకపోతే ఫైనల్ గా జరిగింది డివర్స్. అంతేగాని ఓవర్ నైట్ జరిగిపోలేదు పెళ్లిలాగా. బట్ మెచ్యూరిటీ ఒకటే, లవ్ లో ఇమ్మెచ్యూరిటీయే ఉంటదేమో మ్యాక్సిమం టైం. ఐ మీన్ ఇమోషనల్ గా ఆలోచిస్తాం కదా. ఇప్పుడు ఎంత లాజికల్ గా ఆలోచించి సఫకేషన్ ఇదంతా పెట్టినా వెన్ యూఆర్ అలోన్ గుర్తొస్తారు కదా. అంటే అంతేం గుర్తురారు, గుర్తు వస్తారు కానీ ఫేజ్ అలా ఉంది. కానీ టఫే, అంటే అది కొంచెం టఫే. కానీ నాకేందంటే ఏమో మంచిదే అంటారు కదా, ఏది జరిగినా మనం మంచికే అని మామూలు సామెతలాగా ఉంది అది. కానీ నిజంగానే మంచిదేనేమో అనిపిస్తుంది నాకైనా తనకైనా. అంటే షీ హాస్ డిఫరెంట్ ఐడియాలజీ, ఐ హ్యావ్ డిఫరెంట్ ఐడియాలజీ టువర్డ్స్ లైఫ్ or business or whatever it is, any aspect. We thought we are on same page, similar lines, but later we understood we are not on same page. మా యొక్క డిఫరెంట్ ప్రపంచాలు. ఇప్పుడు ఏంటి మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? పెళ్లి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఇంకోటి చేసుకుంటారా? అసలు వద్దనిపించింది కొన్ని రోజులు, ఇప్పుడు కూడా వద్దనే ఉంది. అంటే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆడపిల్లలతోని ఫ్రెండ్స్ లాగా ఉంటారు, క్లోజ్ అయితే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని ఒక సినిమా ఉంటుంది అంటే నేను చూడలే. చాలా మంది గర్ల్స్ నాతోని ఆ ప్రపోజల్ కూడా పెట్టిండ్రు. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ చూడలేదా, చూడు బాగుంటది అంటే. నేను ఇంతవరకు చూసుడు కాలే, నాకు చూస్తా ఒకసారి అంటే. చూడొద్దులేండి, అవసరం లేదు. దట్స్ డిఫరెంట్ వే. మీకు సెట్ కాదు. అదే నాకు సెట్ కాదు అనిపించింది ఆ టైటిలే. సో నేను అదంతా వద్దు అనుకునే మ్యారేజ్ అనే కాన్సెప్ట్ పట్టుకున్నా. ఇప్పుడు డివర్స్ అయినాక అనిపించింది ఇట్లా జస్ట్ గర్ల్స్ తో ఫ్రెండ్స్ లాగా ఉండాలి, ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరాదు. నార్మల్గా వాళ్ళతో ఇప్పుడు బాయ్స్తో మా క్రికెట్ టీమ్మేట్స్తో ఉంటాం చూడండి, అట్లా పార్టీ చేసుకుంటే కూడా కుక్ చేస్తుండాలి వాళ్ళు. మా ఇంటికి మా అన్న ఫ్రెండ్స్ గర్ల్స్ బాయ్స్ వస్తుండ్రి, మా మమ్మీ బిర్యానీ చేసి పెడితే అందరు జోకులు వేసుకుంటుండ్రి, నవ్వుకుంటుండ్రి, ఇట్లా హై ఫైల్ ఇచ్చుకుంటారు, నార్మల్గా ఉంటారు. ఆ లైఫ్ స్టైల్ కాలేజ్ ఉన్నప్పుడు ఎట్లయినా ఎంజాయ్ చేయలే. పెళ్ళి అని డిఫరెంట్ జోన్లోకి వెళ్ళిపోయినా. ఇప్పుడన్నా చేస్తే బాగుంటుంది, అది కూడా చూడాలి కదా అనిపించింది. కానీ నా భయం ఏంటంటే ఆ ప్రాసెస్ లో మళ్ళీ లవ్ లో పడతా నేను. మళ్ళీ వాళ్ళకు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతా, వాళ్ళు కట్టన చేస్తారు. పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఒక సెకండ్ మ్యారేజ్, అది ఫస్ట్దే ఇక తర్వాత వద్దనిపించి మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ మా ఇంట్లో ఈసారి అయితే ఇట్లా తల పట్టుకొని కూర్చుంటారు. ఇప్పుడు ఏంటి దానికి మీరు అలిమనీ ఇవ్వాలా? అదే భరణం అంటారు కదా. అదేం లేదు, క్లాజ్ లో అదంతా ఏం పెట్టలేదు. సో నేను తనకి ఇచ్చేది ఏం లేదు, తను నాకు ఇచ్చేది ఏం లేదు. ఎవ్రీథింగ్ సెటిల్మెంట్ అయిపోయింది. దట్స్ ఇట్. అది కూడా పెద్ద హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ, అంత సింపుల్ ఏం కాదు అది. ఎందుకంటే ఆ ఎంప్లాయీస్ అది చూసుకోవాలంటే ఇట్స్ టూ టఫ్. నాకు చూసుకోవాలని లేకిచ్చింది ఏం కాదు, తను అన్న చూసుకోవాలి, నేనన్నా చూసుకోవాలి. నాకు తను ఫస్ట్ నుంచి కూడా ఇన్వాల్వ్ అయ్యే ఉంది దాంట్లో. సో చూసుకొని అనిపించింది, నేను కొత్త స్టార్ట్ చేసుకోగలను అనిపిస్తుంది నాకు. ఏదైనా చేసుకోవడం ఇష్టం నాకు, జీరో నుంచి మళ్ళీ మొదలు పెట్టడం. మీ ఫ్యామిలీ అండ్ మీ బ్రదర్ ఏమన్నారు అని దీనికి? అసలు అక్కడి నుంచి మనం ఇదంతా వెళ్ళిపోయాం. మా అన్నక్క ఫస్ట్ అయితే ఒక రోజు నేను ఇంటికి వచ్చిన, ఇట్లా సెట్ కాదనిపిస్తుంది అది అని చెప్తే, కలిసిపోవాలి రా, అది చాలా తప్పు, మాట్లాడు, కుదురుతుంది అంతా అంటే మాట్లాడినా, కలిసిపోయినాం. మళ్ళీ కొట్లాటలు అవి ఇవి కొంచెం డిస్ప్యూట్స్ వచ్చి మళ్ళీ కొంచెం విడిపోయినాము. ఇక సెట్ కాదు అని అర్థమైపోయింది మా ఇంట్లో కూడా. డివర్సే తీసుకోండి మరి అనే ఫస్ట్ వద్దన్నారు, తర్వాత తీసుకుంటే తీసుకోండి, తనకు కూడా ఉండాలని లేదు, నీకు ఉండాలని లేదు. అంటే ఒకటేసారి వచ్చింది, అంటే తన సైడ్ నుంచి ఫస్ట్, నా సైడ్ నుంచి ఫస్ట్ అని ఏం లేదు. మ్యూచువల్ డివర్స్ అనేది నిజం ఉంది ఇడం. అది అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోని విడిపోయింది ఇది. ఎట్లయితే
పెళ్ళి అనుకొని చేసుకున్నాము, అనుకొని విడిపోయినాము. అండ్ లేటర్ అయిపోవడం కూడా మంచిదే అనిపిస్తుంది. అంటే ఇద్దరు లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా 2 different paths లో. మీరు కలిసినప్పుడు కూడా ఎక్స్ప్లోరేగా చేశారు, యూఆర్ లివింగ్ యువర్ బెస్ట్ లైఫ్. యా, బట్ స్టిల్ పాస్ట్ 3 months నుంచి అది లేదు కదా, ఎపిసోడ్ అయిపోయింది. మనకు ఒక సీరియలే బోర్ వస్తుంది, మనకు నచ్చిన సీన్స్ లేకుంటే, మనకు నచ్చినట్టు ఉండకుంటే. ఒక సీరియల్ 5 ఏళ్ల నుంచి కంటిన్యూ చేస్తుంటారు, తెలుగు సీరియల్స్ అవి ఇవి, హిందీ సీరియల్ బాలికావధు అని ఒకటి వచ్చింది కదా, చిన్నారి పెళ్లి. ఈ ఫేజ్ పాస్ అవుతుంది, మళ్ళీ బెస్ట్ ఫేజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదా? ఇంపాసిబుల్ అయిపోయింది. అంటే ఒక ఏమంటారు, ఒక ఎపిసోడ్ క్లోజ్, చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఆ లవ్ అనేది, అఫెక్షన్ అన్నది కొంచెం తగ్గినా తీసుకోలేను నేను. అంటే మా మధ్యలో కానీ తనకు నా పైన, నాకు తన పైన 1% అటు ఇటు అయితే కొంచెం మైండ్ ఖరాబ్ అవుతుంది. అంటే ఎందుకు ఇట్లా, అప్పుడు అట్లుండే ఇప్పుడు ఇట్లా ఎందుకు ఉంది అనేది ఎక్కువ. దట్స్ వాట్ లైఫ్ ఈజ్. బట్ స్టిల్ మీరు అన్నట్టు హోప్ ఉండింటే మంచిగా ఉంటది. అప్పుడు ఎందుకు అట్లా, ఇప్పుడు ఎందుకు ఇట్లా, మళ్ళీ అట్లా అవుతుంది అన్నది లేనే లేదు. కాబట్టి అనవసరం కదా, అంటే ఇద్దరికి అది ప్రాబ్లమాటిక్ గానే ఉంటది అనిపించింది. తను ఒక ఇంటర్వ్యూలో చెప్పింది మీకు కోపం ఎక్కువ అని, బట్ తన ఇంటర్వ్యూస్ అన్ని చూస్తే షీజ్ అ స్టబర్న్ నేచర్ ఉన్న అమ్మాయి. ఆ స్టబర్న్ నేచర్ మేబీ తన చైల్డ్హుడ్ కూడా చెప్పింది, కొంచెం డిస్టర్బ్ చైల్డ్హుడ్ ఉండడం వల్ల మేబీ తనకి ఇంకొక ఆప్షన్ లేదేమో స్టబర్న్ గా ఉండడం తప్ప. డిడ్ యూ ట్రై టు అండర్స్టాండ్, అంటే తన పర్స్పెక్టివ్ లో అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేశారా? అంటే మేబీ తనకి అదే ఆప్షన్ ఏమో. స్టబర్న్ అని ఏం కాదు పాపం, ఇంటర్వ్యూస్ లో దాంట్లో స్టబర్న్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. షీఈస్ వెరీ ఫ్రెండ్లీ, జోవియల్, క్యాజువల్. అసలు కెమెరా లేనప్పుడు అట్లా ఉండదు తను. కెమెరా అంటే కొంచెం అది అదే కొంచెం బిగుసుకపోయిన మనకే అవుతుంది, తనకి అలవాటు లేదు కాబట్టి తను స్టిఫ్ అయిపోతుంది అంతే. ఒక ఏదో ఇక లైఫ్ లా కొంచెం సీరియస్నెస్ వచ్చినట్టు ఉంటది. బట్ షీఈస్ టోటలీ క్యాజువల్, ఫ్రెండ్లీ అండ్ ఒక లవబుల్ పర్సనే. మనకు ఎవరికైనా డైరెక్ట్ ఉంటే ఫ్రెండ్షిప్ చేయబుద్ధి అవుతుంది, అట్లాంటి క్యాండిడేటే. కాకపోతే అది నేను అంటున్నా కదా, అదొక డిఫరెంట్ వరల్డ్ తనది, నాదొక డిఫరెంట్ వరల్డ్. ఇద్దరం కలిసి ఒక వరల్డ్ నిర్మించుకున్నాం, ఆ వరల్డ్ ట్రావెల్ చేసినాం ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ సొసైటీ. మా బెనిఫిట్ కోసము, సొసైటీకి ఏమైనా చెయ్యాలి, మేము కొంచెం డబ్బులు సంపాదించుకోవాలి, లైఫ్లో మనకు ఒక గోల్ ఉండే, అంబిషన్ ఉండే, అది నెరవేర్చుకోవాలి అనే దాంట్లో ట్రావెల్ చేసి అన్ని మర్చిపోయి కొట్లాడుకోనికనే స్కోప్ ఉండకుండే. సో కోపం కూడా పెద్ద రీజన్ ఏం కాదు, నా కోపం ఎక్కువనే, కానీ ఎక్కువ అంటే ఇక అంత పిచ్చి పిచ్చిగా ఏదో అన్ని తీసుకొని పగల కొట్టడమో ఇంకోటో కాదు. అప్పటి పూర్తిగా ఏదో ఒక మాట అనేసి మళ్ళీ సారీ చెప్పడం కూడా అలవాటే నాకు. అంత ఈగో ఏముండదు, సారీ అని చెప్తాను, నార్మల్ అయిపోతాము, అది పెద్ద విషయం. హర్ట్ అయినరు, అంటే పెయిన్ ఉంటది కదా వాళ్ళ మదర్ కి, బ్రదర్ కి. వాళ్ళు కూడా డిసప్పాయింటెడే ఉన్నారు. నన్ను ఎట్లయితే రాంగ్ డిసిజన్ అన్నారో తనను కూడా అనే ఉంటారు అనిపిస్తుంది నాకు, తొందరపడ్డావు అని. అంటే పీపుల్ కూడా తొందరపడ్డావు ఏంది అంటే, మేము మంచినే ఉందాం ఉన్నాము, ఇంకా కూడా ఉండింటే ఎవరికి ఛాన్స్ లేకుండా ఉంటుండే. కానీ ఎవరో ఏదో అంటారు ఈ రోజు అని మేము అంటే డిస్టర్బ్డ్ లైఫ్ స్టైల్ ఉండలేము కదా. సో అందుకు ఈ డిసిజన్ తీసుకున్నాం. ఇయర్స్ గడిచుంటే ఏదైనా మార్పు వచ్చిండేదన్న హోప్ లేదా? లేదు అసలు, నాట్ ఎట్ ఆల్. అంటే ఇంకా మంచిదైంది చిల్డ్రన్ లేక, ఇంకెక్కువ పెయిన్ఫుల్ ఉంటుంది. సో ఫార్ డిస్టర్బెన్స్ అయ్యి ఉంటాయి. బట్ మీరు యాప్టిట్యూడ్కి ఇలా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అడుగుతుంటారా, లేకపోతే కామెంట్ చేస్తుంటారా? అంటే పోస్ట్ డివర్స్ ఎప్పుడు ఒక సెషన్ కూడా ఇవ్వలేదు. దిస్ ఈస్ మై కమ్ బ్యాక్ అగైన్, ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ. అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి కూడా ఎక్కడ అనౌన్స్ చేయలేదు, పోస్ట్ డివర్సే చేద్దామని. అండ్ యాప్టిట్యూడ్ క్లాసెస్ కూడా ఏం తీసుకోలేదు రీసెంట్ టైమ్స్ లో, తీసుకోలేని కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఒక యాప్ ఉంది మాకు, దాంట్లో కొనుక్కుంటారు. అండ్ స్టోరీ టెలింగ్ అయితే న్యాచురల్ గా ఉంది నాకు, అది దట్ ఈస్ వన్ ఆఫ్ మై స్ట్రెంగ్స్ అగైన్. సో మంచిగా స్టోరీస్ చెప్పి, ఒక నీతి చెప్పి, అది ఎప్పుడైనా చెప్పగలని అనిపిస్తుంది. మీరు చూస్తే నా ఫార్మింగ్ వీడియోస్ లో కూడా సగం కంటెంట్ అదే ఉంటది. మళ్ళీ తిరిగి మ్యారేజ్ టైమ్స్ లో కూడా లవ్, బ్రేకప్, లేకపోతే ఏదైనా జనరల్ టాపిక్, సారీస్ గురించి కానీ, సారీ చెప్పాలా వద్దా, సెల్ఫ్ రెస్పెక్ట్, ఇవన్నీ మాట్లాడుతూనే ఉంటా. బ్యాక్గ్రౌండ్ ఏమో మామిడి చెట్లు, అరటి చెట్లు ఉంటాయి, కంటెంట్ ఏమో జనరల్ కంటెంటే ఉంటది. అండ్ నాకు ఈ ఆవులు అంటే కూడా చాలా ఇష్టము. అంటే కౌస్ కానీ అదంతా ఇరిటేటింగ్ అనిపించింది నాకు, నీళ్లు పెట్టడం చెట్లకు, అది చాలా ఇష్టము. సో ఫ్రూట్స్ అది గ్రో చేయడం, ప్లాంట్స్ ని. అండ్ ఫైనల్ గా మనకు ఒక మామిడి చెట్టు పెరిగి దానికి ఫ్రూట్స్ అవుతాయి, అవన్నీ మనం తింటుంటాము,
పెస్టిసైడ్ ఫ్రీ ఉంటుంది, కెమికల్ ఫ్రీ ఉంటుంది, అదొక అడ్వాంటేజ్ దీంట్లో, మంచిది అది. అదంత ఇంట్రెస్టింగ్ ఉంది నాకు. ఇట్లా పొద్దున్న లేచి 6 గంటలకు ఇలా ఫామ్ కి పోయి మళ్ళీ నైట్ 8కో 9కో వచ్చి డిన్నర్ చేసి పండుకొని పాతకాలం మన తాతలు, అది తెలియకుండా గడిచిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీ అన్న వాళ్ళతో మీరు ఎక్కువ తిరిగి వీడియోస్ ఏదో పెడుతున్నారు, వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్, మీ అన్న మీ ఫ్రెండ్స్ తోటి, అంటే ఏంటి అది మిస్ అయ్యారా, లేకపోతే ఇప్పుడు దాకా అది కొన్ని రోజులు మిస్ అయ్యారా, లేకపోతే అది ఇప్పుడు దీని నుంచి బయటికి రావడానికి మీ అన్న మీతో మిమ్మల్ని అలా బయటికి రానికేనే నాకు టు బి ఫ్రాంక్ ఇష్టం ఉండదు, మందు కానీ పార్టీస్ కానీ అదర్ దెన్ వర్క్ వేర్ ఇన్వాల్వ్మెంట్స్ కొంచెం ఇష్టం ఉండయి. మా అన్న గిల్ట్ ఫ్రీగా పార్టీస్ చేసుకుంటాడు ఫ్రెండ్స్ తోని, నాకు గిల్ట్ వస్తుంది, అరే మనం పని చేయకుండా ఏం చేస్తున్నాం, మనము ఆల్కహాల్ కూడా తాగరాదు కదా, మంచిది కాదేమో అని డౌట్ ఉంటది. చికెన్ కూడా అన్ని టైప్స్ ఆఫ్ చికెన్ వెరైటీస్ అవి తింటే మంచిది కాదు కదా, ఇంత కారం తినొచ్చా, ఇవన్నీ ఎక్కువ ఆలోచిస్తా. ఇది ఈ మ్యారేజ్ బ్రేకప్ కొంచెం పెయిన్ ఉంటది కదా, 100% ఉంటది. నాకు తెలిసి నా ప్లేస్ లా వేరే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ డిప్రెస్ అవుతుంది, చాలా ఎగ్జైటింగ్ గా గడపనికే ట్రై చేస్తా, ఆల్టర్నేటివ్స్ వెతుక్కోనికే. దీనికి వన్ అదర్ రీజన్ ఏంటంటే సూసైడ్, ఇది ఇష్టం ఉండే నాకు, డిప్రెషన్ లోకి పోయి సూసైడ్ చేసుకుంటారు కదా, బికాస్ మా ఫ్యామిలీ చాలా సఫర్ అయింది. సూసైడ్స్ మా తాత వాళ్ళ ఫ్యామిలీలో ఉండే, వాళ్ళు కొంచెం బాధ అయితే సూసైడ్ చేసుకుంటుండ్రి. అండ్ మా ఫ్రెండ్ ఒకడు ఉంటుండే బాలు అని, వాళ్ళ ఫ్యామిలీలో కూడా అరే ఏమైంది అంటే ఇట్లా మా మామ విషం తాగింట్రా, వాళ్ళు రైతు కుటుంబము, ఇంకా రోజు ఒకరు ఏదో ఒకటి తాగుతుంటే దానిపైన మా ఫ్రెండ్స్ కిరణ్ అని వాళ్ళు వీళ్ళు ఉంటుండ్రి. అప్పుడప్పుడు ఫన్ గా కూడా అరే మీ వాళ్ళు చాయ్ తాగినట్టు విషం తాగుతారేంద్రా రోజు పొద్దున్న లేచి అంటుండ్రి. వాళ్ళ లైఫ్ లో కూడా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉంటుండే. అట్లా మా లైఫ్ లో కూడా కొన్ని సూసైడ్ చేసుకున్న ఉన్నాయి, దానివల్ల ఫ్యామిలీ మొత్తం నష్టపోయినాయి చూసిన నేను. అండ్ డిప్రెస్ అయితే కూడా చూసిన, ఇట్లా రూమ్ లో తలుపేసుకొని ఇట్లా డిప్రెసింగ్ ఉండి అందరు జాలి కోసం వెయిట్ చేస్తూ, ఇవన్నీ నచ్చాయి నాకు. అందుకే మా అక్క యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మేము మామూలుగానే ఉంటుంటాం, అందరం నవ్వుకుంటాం. చుట్టాలందరూ వచ్చి మేమంతా డిప్రెషన్ లో ఉంటామేమో, ఏడ్చుకుంటూ ఉంటామేమో అని హక్ చేసుకొని వాళ్ళే ఏడుస్తుండ్రి, ఏమైంది ఏమైంది అంటుంటాం మేము. ఇప్పుడు కూడా అట్లనే ఉంది. ఇది కూడా కష్టమైన సిచ్యువేషనే, బికాస్ వింటనే భయం అవుతుండే ఒక్కొక్కసారి. డివర్స్ అనే మాటలు, బ్రేకప్ అనే మాటలు ఎంత పెయిన్ఫుల్ ఉంటుందో అని. పెయిన్ఫుల్ ఉంటుంది, బట్ వీ కెన్ ఓవర్కమ్ ఇట్ అనిపించింది. సో ఇది ఈ పార్టీలు చేసుకోనికే కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ ఆ బ్రేకప్. దానికి నుంచి బయటికి రానికే అంటే ఒక చిన్న టైం పాస్ లాగా, ఒక సొల్యూషన్ లాగా అనిపించింది. ఇవన్నీ అన్ని ఆల్మోస్ట్ టైమింగ్ ఇప్పుడు మానేస్తున్నాయి. ఇక మళ్ళీ ఆర్గానిక్ ఫార్మింగ్ లోకి వచ్చినాక ఎప్పుడన్నా ఒకసారి 2-3 నెలలకు అట్లా చేసుకుంటాం. జస్ట్ అంటే లైఫ్ చాలా దారుల్లో తీసుకెళ్తుంది అనడానికి, బట్ అన్ని దారుల్లో యూ బీయింగ్ యువర్ సెల్ఫ్, దట్స్ ఇస్ సంథింగ్ యూనిక్ క్వాలిటీ. చాలా మందికి అలా ఉండడమే కష్టం అసలు. యూ ఆర్ ఏబుల్ టు డూ దట్, దట్స్ వన్ గ్రేట్ పాయింట్ దట్ షుడ్ బి అప్రిషియేటెడ్ యాక్చువల్లీ. Great talking to you, Krishna. Thanks for coming. Thanks for giving your time. Thanks, Andy.